ఏతేన దేవా యుధిదానవాశ్చ యక్షాభుజంగాః పిశితాశనాశ్చ గంధర్వ విద్యాధర పన్నగాశ్చ సహస్రశో రాఘవ సంప్రభగ్నాః సహస్రశో రాఘవ సంప్రభగ్నాః రామ, ఇతని పేరు కుంభకర్ణుడయ్యా. విశ్రవసుని కుమారుడు. చాలా భయంకరమైనటువంటి రూపం కలిగిన వాడు. యుద్ధంలో దేవతల్ని, దానవుల్ని, యక్షుల్ని, నాగజాతిని, రాక్షస జాతిని, గంధర్వ జాతిని, విద్యాధరుల్ని, పన్నగుల్ని, వేల మందిని ఓడించినవాడు. సామాన్యుడు కాదు. శూలపాణిం విరూపాక్షం కుంభకర్ణం మహాబలం హంతుం నశేకుస్త్రిదశాః కాలోయమితి మోహితాః. మహాబలవంతుడైనటువంటి కుంభకర్ణుని చూసి వికృతములైనటువంటి నేత్రాలతో శూలము చేత ధరించినటువంటి మహాబలవంతుడైన కుంభకర్ణుని చూసినటువంటి దేవతలు మృత్యుదేవత అని భయపడిపోతారయ్యా. మృత్యుదేవత అని భ్రాంతి పడిపోయి ఇతన్ని చంపటానికి ముందుకు రారు. ఇతని రూపమే భయంకరం, ఇతని దృష్టే చాలా భయంకరమైన దృష్టి. ఇతని దృష్టి మృత్యుదేవతతో సమానమైంది. మృత్యుదేవతే అనుకొని దేవతలు కూడా ఇతన్ని చంపటానికి, ఇతనితో యుద్ధం చేయడానికి ముందుకు రాడు. భ్రాంతి పడి వీళ్ళు ఈ కుంభకర్ణుడు జోలు రారయ్యా. అంత భయంకరమైన వాడి కుంభకర్ణుడు. శూలపాణిం విరూపాక్షం